ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో క్లస్టర్ 11 పరిధిలో రేపటి నుంచి 2 రోజుల పాటు నిర్వహించనున్న మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సూచనలతో 12 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12 క్లస్టర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్లస్టర్ పరిధిలో ఉన్న అలంకరణ గాని, అదేవిధంగా మిగతా పోస్టర్లు గాని, స్వాగత బోర్డులు గాని అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా ఈ మహానాడులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అన్ని క్లస్టర్లు కూడా తిరగడం జరుగుతుంది. అన్ని క్లస్టర్లు కూడా ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నాం. మొదటగా ఈ రోజు క్లస్టర్ నెంబర్ 11 కాకుపల్లికి రావడం జరిగింది. మిగతా క్లస్టర్లు అన్ని కూడా పర్యటిస్తాం. అన్ని దిగులు కూడా ఇప్పటికే పూర్తిగా ఆయా క్లస్టర్లు బాధ్యతలు తీసుకునే పూర్తి ఏర్పాట్లు చేసి ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 12 క్లస్టర్లు కూడా క్లస్టర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున కుటుంబ సాధికార కమిటీ సభ్యులని, బూత్ కన్వీనర్లని, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, కార్పొరేటర్లని, క్లస్టర్ ఇన్ఛార్జీలని, కో క్లస్టర్లని, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు, డివిజన్ కమిటీలు, అదేవిధంగా సీనియర్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న సీనియర్ నాయకులు అందరినీ కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని మనకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ, ఇతర ఎంతో మంది ప్రతినిధులు ఇచ్చే సందేశాలన్నీ కూడా మనం దాన్ని ఇంకా కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి మనం ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ఏమి చేయబోతున్నాం, ఇవన్నీ కూడా పూర్తిగా పెద్దలందరూ కూడా మీకు విజయవాడ నుంచి అన్ని కూడా లైవ్ లో మనం చూస్తాం. మనం దాన్ని కూడా ఒకసారి చూసి దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయి ఇంకా ప్రజల్లో చర్చ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అనేది పూర్తిగా ప్రజల్లో వివరించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా ఈ మహానాడు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్న 12 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమంలో పాలు పంచుకొని మీరందరూ కూడా దిగ్విజయం చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ అందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్న ఈ మహానాడు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.